నటసింహ నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ అయింది. అదే ఊపులో అఖండ తాండవం చేయబోతున్నారు. ఆ సెట్స్ లోకి ప్రవేశించారు. తాజాగా మరొక వార్త ఇంటర్నెట్ ను ఊపేస్తుంది. ఏమా వార్త అంటే కుర్ర హీరోలు కుళ్ళుకునేట్టు ఆయన ఎనర్జీ చూసి బిత్తరబోతున్నారు. ఆయన సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. అదేవిధంగా ఆయన అటు సంఘ సేవ, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా మరియు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఇటు సినిమాలు అటు ఓటీటీ ఏ రంగమైన వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. తాజాగా వార్త ఏమిటి అంటే నరాలు నిక్కబొడుచుకుంటాయి. హిట్ సిరీస్ మీకు తెలుసు. హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 3లో నాని నటించబోతున్నారు. ఆ తర్వాత హిట్ 4 నటసింహ నందమూరి బాలకృష్ణ గారు నటించబోతున్నారు. ఈ సినిమా ఎన్బికే 112 గా బయటికి రాబోతుంది. అంటే ఎన్బికే 112గా రాబోతుందని వార్తలు గుప్పుముట్టినాయి. కారణం ఈ మధ్యనే ఈ హిట్ మూవీ టీం వెళ్లి ఆయన్ని సన్మానించి వచ్చారు. పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు అక్కడే చర్చలు జరిగినాయి. ఆయన ఒప్పుకున్నట్లు కూడా వార్త వస్తుంది. అంటే రాబో రోజుల్లో 2026లో మరొక సినిమాని మనకి ఇవ్వబోతున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఆ సినిమా హిట్ 4. ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఫుల్ క్లాస్ మాస్ కలిపి కొట్టుడే దబిడే దిబిడే. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఎవరు డైరెక్ట్ చేస్తారు, అసలు నిర్మాత ఎవరు, ఇవన్నీ బయటికి రావాలి. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికారికంగా ప్రకటిస్తే ఇంకేముంది, గల్లంతే. రికార్డు ముక్క మిగలతో రాసి పెట్టుకోండి పక్క. ఈ వార్తతో ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అటు నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు పండగలు ఆరంభించేశారు. సో హిట్ సిరీస్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ గారు హిట్ 4లో నటించబోతున్నారు అనగానే ఒక్కసారి హైప్ పెరిగిపోయింది, ఎవరెస్ట్ ఎక్కింది. సో నటసింహ నందమూరి బాలకృష్ణ గారు రాబో అఖండ తాండవం, ఆ తర్వాత గోపీచంద్ మల్లేంతో, ఆ తర్వాత హిట్ 4, ఇలా వరుసపెట్టి సినిమాలు మనకిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఏదో చంద్రుడి నూలు పోగులాగా చెప్పుకోవటమే. ఇక 9 రోజులు పూర్తి చేసుకుంటున్న డాకు మహారాజ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే మా అంచనా ప్రకారం 180+ అని అంచనా వేస్తున్నాం. సో త్వరలోనే హిట్ 4 పట్టాలెక్కాలని మనమంతా కోరుకుందాం. పట్టాలెక్కితే చెప్పేది ఉంది, రికార్డులని అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే.